హాయ్ ఫ్రెండ్స్, రోషన్ కనకాల, సాక్షి మధోల్కర్, బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు ప్రధాన పాత్రలు పోషించిన మోగ్లీ సినిమా ఈరోజు ప్రీమియర్స్ వేశారు. నిన్న కూడా వేశారు, కానీ ఈరోజు సెలవు పెట్టుకొని మరీ ప్రీమియర్స్కి వెళ్ళాను. హాల్ అంతా ఫుల్ అయిపోయింది. దర్శకుడు సందీప్ రాజ్ వేసిన ట్వీట్లు అలాగే చేసిన పబ్లిసిటీ ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చాయి. అయితే థియేటర్లోకి వచ్చిన 20 నిమిషాలకి చాలామంది 8 గంటల షో అయినా నిద్రలోకి పోయారు. దానికి కారణం ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. మోగ్లీ సినిమా స్టోరీ ఓ ప్రేమ కథ అని అనుకుంటాం, కానీ అది ప్రేమ కథ కాదు, ఒక కర్మ కథ. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మనిషి ఏం చేస్తే అతనికి ఏం జరుగుతుంది అన్నది చూపిస్తాడు ఈ సినిమాలో దర్శకుడు. అయితే అది లాస్ట్ 10 నిమిషాల్లో చూపించి మిగిలిందంతా అనవసరమైన ప్రేమ కథ. అడవిలో సినిమా షూటింగు, ఆ షూటింగ్లో చెవిటి మోగ అయిన అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ షూటింగ్కి జనాల్ని సప్లై చేసే మోగ్లీ. ఆ అమ్మాయి పేరు వర్ష. క్లైమాక్స్ వరకు మనకి ఆ అమ్మాయి పేరు చెప్పరు. అయితే ఈ వర్ష మోగ్లీ ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటే ఎంతమంది అమ్మాయిల్ని అనుభవించి వాళ్ళందరి బొట్లు బొట్టు బిళ్ళల స్టిక్కర్లు పెట్టుకుండే ప్యాడ్కి అంటించుకొని 75వ అమ్మాయిగా వర్షాన్ని అనుభవించాలనుకున్న క్రిస్టఫర్ నోలాన్ అనే పోలీస్ ఆఫీసర్ పగబట్టి ఎలాగైనా మోగ్లీని దూరం చేసి వర్షాన్ని అనుభవించాలనుకుంటాడు. ఆ తర్వాత మోగ్లీ ఫ్రెండ్ అయిన హర్ష ఎలా తన ఫ్రెండ్ని కాపాడుకోవాలనుకున్నాడు. అయితే శాడిస్ట్ పోలీస్ ఆఫీసర్ క్రిస్టఫర్ నోలాన్ ఏం చేశాడు అన్నది మిగిలిన కథ. పెద్ద కథ ఏం కాదు, పోనీ అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయంటే ఒక్కటి అద్భుతం, చాలా ఆర్టిస్టిక్గా తీశాడు అన్నట్లు ఒక్క సన్నివేశం కూడా ఉండదు. కర్మ సిద్ధాంతాన్ని అప్పుడప్పుడు పరిచయం చేస్తూ దర్శకుడు ఒక మూగజీవిని హింసిస్తే ఆ మూగజీవి ద్వారా నువ్వు చేస్తావు అని మధ్యలో చూపిస్తాడు. కానీ మనం హీరోయిన్ అనుకుంటాం, కానీ మళ్ళీ అదే మూగజీవి ద్వారా విలన్ చచ్చిపోవడం, ఇదొక్కటి బాగా తీశాడు సందీప్ రాజ్. ఈ సినిమా మొత్తానికి బెస్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే ఫోటోగ్రఫీ. కెమెరామెన్ చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ ఇచ్చాడు. అక్కడక్కడ సీలౌట్లో కొన్ని షాట్లు ఉంటాయి, చాలా బాగుంటాయి. నైట్ లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా బాగుంటాయి. ఉదాహరణకి బండి సరోజ్ కుమార్